హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము ఇంత ముందు వచ్చాం చూడండి. ఆ ఇల్లు చూపించు, అదిగోండి ఆ ఇల్లు గుర్తుంది కదా మీకు. ముల్లంగి తోట, ఇప్పుడేమో వరి నారు వేశారు. ఇదంతా మా అరటి తోట. అప్పుడేమో మీడియం సైజ్ చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు. ఇప్పుడేమో అబ్బో ఎంతంత పైకి ఉన్నాయో, 12 ఫీట్లు ఏమా 14 ఫీట్లు 16 ఫీట్లు దాకా ఉంది హైట్, చిన్న చిన్నవి. సో ఈరోజు చేస్తున్న వంట వచ్చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి మామిడికాయ వేసి ఫిష్ పులుసు అండి. సమ్మర్లో మనకి బెండకాయ పులుసు, దొండకాయ పులుసు ఇవన్నీ ఎంత హ్యాపీగా అనిపించిందో, ఈ మామిడికాయ పులుసు, ఈ చేపల పులుసు ఇలాంటివన్నీ కూడా కమ్మగా అనిపిస్తాయి. బెండకాయ పులుసు, కోడిగుడ్లు పులుసు, వంకాయ పులుసు ఇట్లాంటి పులుసులు సమ్మగా హాయిగా తినాలనిపించింది. నోటికి వేడికమా చార్లు, పప్పు చార్లు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈరోజు చేస్తున్న వంట వచ్చేసి పచ్చి మామిడికాయ వేసేసి చేపల పులుసు చేసి చేప తలకాయలతోటి అట్లా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఇంతకుముందు తోట ఇక్కడికి వచ్చాం కాబట్టి నేచర్ బాగుంది. సమ్మర్లో మీకు బయటకు వచ్చి చాలా మంచి మంచి వీడియోస్ తీస్తాను, మంచిగా చూడండి. యూట్యూబ్లో అప్లోడ్ పెట్టున్నాను చూడండి. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉంటే స్క్రీన్ మీద పూజారి గారి నెంబర్ పెడుతున్నాండి. ఆ నెంబర్ కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడాను జాతకాలు చెప్తారు. వీళ్ళు సీనియర్స్, పెద్దవాళ్ళు జాతకాలు చెప్తారు. ఇంట్లో ఉన్న శుభకార్యాలన్నిటికీ వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు అయితే ఇవి దగ్గర 2 కేజీలు ఉన్నాయండి. 2 కేజీలు ముక్కలు సగం, తలకాయలు సగం, మొత్తం వీటి పులుసు చేస్తాను అనమాట. ఓకేనా? ఇవ్వండి ముక్కలు ఫ్రాస్గా కట్ చేయించా. జిలేబీ చేప ఇది. పొట్ట ముక్కలు కూడా ఉన్నాయి ఇందులో. పొట్ట ముక్కలతో అయితే నేను ఫ్రై చేసేస్తా. అవి కొంచెం నీసు వాసన ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇవి సైడ్ ముక్కలతోనే పులుసు చేస్తా. తలకాయలు కూడా ఫ్రై చేసేస్తా. ఓకే.